హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు జొన్న రొట్టెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే పొడి జొన్న పిండి మనకు ఎన్ని రొట్టెలు కావాలో అంత పిండిని తీసుకొని బాగా మరిగించిన నీళ్ళని పిండిలో కలపాలి. పొల్లు పొల్లుగా కలపాలి. కలిపిన తర్వాత ఒక సైడ్ వీడియోలో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక దిక్కు ఇలా ఒత్తుకోవాలి. ఎందుకంటే కలిపిన పిండి చల్లగా కావద్దని. పొల్లుగా ఉన్న పిండిని గోరువెచ్చని నీళ్ళతో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. అందులో నుంచి రొట్టెకి కావాల్సిన పిండి ముద్దని ఇలా తీసుకొని చిన్నగా పొడి పిండిని తీసుకొని ఒత్తుకుంటూ రొట్టె సైజు వచ్చేంత వరకు ఒత్తుకోవాలి. ఇలా మొత్తం రొట్టె అయిపోయాక గోరువెచ్చని నీళ్ళని తీసుకొని రొట్టె మీద అద్ది పెంకు మీద వేయడమే. ఇది సెకండ్ రొట్టె. ఇంకా అలానే సేమ్ అలానే ఒత్తుకోవాలి. ఇంకా పెంకు మీద వేసేయడమే. ఇలాగే మా బంజారా దాంట్లో ఎక్కువ జొన్న రొట్టెలే ఎక్కువ తింటారు. ఈ రొట్టెలను తినడం వల్ల శరీరానికి చాలా మేలు. ఇందులో అధిక మోతాదులో ఫైబర్, ప్రోటీన్స్ ఉంటాయి. ఆరోగ్యకరమైన పోషకాలు అన్నీ అందుతాయి. మేము రొట్టెలు అయితే ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాం. చేతులతోనే కొట్టి ఒత్తుకుంటూ ఇలా వేసుకుంటాం. బ్యాక్ సైడ్ కాలిపోయిన తర్వాత సలాకి తీసుకొని ఇలాగ తిప్పుకుంటాం. ఇంకా రొట్టె రెడీ అయిపోయినట్టే. సేమ్ ఫస్ట్ ఎలా చేసుకున్నామో అలా చేసుకోవడమే. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. మేమైతే చేత్తోనే చేస్తాం. పొడి పిండి చల్లుకుంటూ చేత్తోనే ఒత్తుకుంటూ చేసుకుంటాం మేమైతే. ఇంకా వీడియో అంతే ఇంకా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.